రైట్, ఇక ఈనాడు చూద్దాం ఏముందో. ఈనాడులో ఏం రాసిర్రు? మంచి వార్త రాసిర్రు. బాలకరామ్గా అయోధ్య రామయ్య, బీహారీ జననాయక్ కర్పూరి ఠాకూర్కు భారతరత్న. నాణ్యతకు నీళ్ళొదిలారా? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు, విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు, 18 రకాల వివరాలు కోరిన ఉన్నతాధికారులు. ఒకసారి మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు, ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. బ్యారేజీల పైన NDSA సూచనలను తీవ్రంగా పరిగణించాలి, లేదంటే మరింత నష్టం వాటిల్లుతున్నది. ఈనాడుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్. మరి పాక్షికంగా వచ్చిన వాటిని వీళ్ళు ఎట్లా రిపోర్ట్ ఇచ్చారు? వాటితోటే మేడిగడ్డ బ్యారేజ్లో డిజైన్ లోపాలతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నాణ్యత పరీక్షలకు తిరోధకాలు ఇచ్చారా అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అవుననే సమాధానం లభించినట్టు తెలుస్తోంది. ఇటీవల బ్యారేజీని సందర్శించిన విజిలెన్స్ బృందం క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల నుంచి అవసరమైనటువంటి సమాచారాన్ని రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు సమాచారం. బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువనకు నీళ్లు పడే చోట దెబ్బతినడము, 2 పియర్స్ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీట్ లేచిపోవడము, పియర్స్ బాగా పాడవడంతో నాణ్యత పైన విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నాణ్యతకు సంబంధించిన 18 రకాల వివరాలు ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కోరగా బ్యారేజ్ పునాది పని జరిగిన సమయంలోనే పరిశీలించిన అంశాలు, కోర్ తీసినటువంటి పరీక్షల సమాచారం, ఇన్వెస్టిగేషన్, సర్వే వివరాలను తేదీలు సహా ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. బ్యారేజ్ నిర్మాణము ఏదైనా ప్రారంభమైంది, వచ్చిన మెటీరియల్ ను పరీక్షించిన వివరాలు, కాంక్రీట్ మిక్స్డ్ డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లో చేసినటువంటి పరీక్షల వివరాలు ఇవన్నీ కూడా అడిగిరంట. అయితే ఇదే వార్తను యాస్టీస్ గా ఒకసారి దిశలో చూడవచ్చు మీరు. ఎందుకంటే ఒకటే పేపరు అన్ని పేపర్లలో ఒకటిసారి రాసి దొరికిపోతున్నామని 2 పేపర్లలో రాపిస్తున్నారు వార్తలు ఇవి. ఇక చూడండి ఒకసారి. ఇగో మేడిగడ్డ పాపం సబ్ సంస్థదే, పిల్లర్ల పగుళ్ళు కుంగుబాటుకు సబ్ కాంట్రాక్టర్ల సంస్థనే కారణం. నిర్మాణ పనులను ఆ కంపెనీకి అప్పగించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్ఎన్టీకి ఇష్టం లేకున్నా ఒత్తిడి పెంచి మరీ కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి అప్పగింత. ఈ పనులు చూపి భవిష్యత్తులో మరిన్ని వర్క్స్ దక్కించుకునేలా ప్లాన్. అప్పట్లోనే నాణ్యతా లోపాలను పట్టించుకునే ఆఫీసర్లు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ఫీల్డ్ ఎంక్వైరీలో వెలుగులోకి, విచారణ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక చూడండి, అంటే సేమ్ వార్తని 2 పేపర్లలో వేస్తారన్నమాట. ఇప్పుడు ఈ 2 పేపర్లు వేస్తారు, రేపటి నుంచి ఇలా మళ్ళీ ఇంకో దాంట్లో వస్తాయి. ఇప్పుడు ఇందులో రాలే మేడిగడ్డది, ఇందులో రాలే, ఆంధ్రజ్యోతిలో వెలుగులో ఇవాళ రాలే, రేపటి నుంచి వస్తాయి అన్నమాట. రేపటి నుంచి వస్తుంది ఇలా మళ్ళీ. ఎందుకంటే రోజుకు 2 పేపర్లు రాయాలి. అన్ని పేపర్లు ఒకటి రాసి దొరికిపోతున్నాము మనం, మళ్ళీ దొరకవట్లే, అటు దొరికిపోతాం. కాబట్టి ఏం చేయాలి, ఇవాళ ఇలా రాసినాం కదా, ఇవాళ ఇలా దిశలో రాసినాము ఈ వార్తని, రేపు ఈ 2 రాయాలి. మళ్ళా ఇది కూడా సేమ్ స్క్రిప్ట్, ఒకటే స్క్రిప్ట్ ఇద్దరికి పంపించిండు. చూడండి మీరు కావాలంటే. ఇగో ఈయనడేమో అధికారులు నీళ్లు నమిలిర్రు అడిగితే అని చెప్పేసి రాసిర్రు, ఈయననేమో ఇది చేసిర్రు. చూడండి, మొత్తం పియర్లు అన్నీ పోయినాయి, వీటిలంతా మొత్తం ఆగం అయిపోయింది, కొట్టుకపోయింది, ఇవన్నీ తేలినాయి అని చెప్పేసి పెద్ద ఫోటోలు వేసి రాసిరు. మాట్లాడదాం మనం కూడా. అంటే నేను కూడా మేడిగడ్డ దగ్గరికి పోదామన్నట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నా, చూస్తున్నా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఎవరు, ఏంది కథ, అవి తెలుసుకొని పోతా, ఏమేమి జరుగుతుందో చూస్తూ ఆడిపోయినాక. ఇది ఇక ఎంత ఏం లేదు, మనం చెప్పినాం కదా, దీన్ని బూచిగా చూపించి దాన్ని కూల్చేయాలి, మొత్తానికి దాన్ని కూల్చేయాలి. మేడిగడ్డ కూల్చితేనే మనము కాళేశ్వరం నుంచి ఆపగలుగుతాం. మేడిగడ్డ కూల్చితేనే కాళేశ్వరాన్ని ఈ 3 బరాజులను ఆపుతాం, ఆడ తుమ్మిడేటిని కడతాం. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇదంతా పేపర్లో వస్తున్నటువంటి తతంగం అన్నమాట. ఇది చూద్దాం, ఆడిపోయిన తర్వాత మాట్లాడదాం. ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.